టనల్ వర్క్స్ కూడా లోపల జరుగుతున్నాయి. దాని నుంచి కూడా ఇంట్రాక్షన్ పెట్టారు. టనల్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి సార్. పైన సార్ ఆ టనల్ వర్క్స్ నుంచి కూడా మనకి ఇక్కడికి ఇంట్రాక్షన్ అక్కడ ఆల్రెడీ ఉన్నారు లోపల. ఆన్లైన్లో మాట్లాడేది ఉన్నారు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతారు? ఆన్లైన్లో అక్కడే అక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్. ఇక్కడ మనం ఇక్కడికి లైవ్ ఇచ్చాం సార్. సార్ అన్ని ఇక్కడే ఇక్కడే సార్. ఇక్కడ 1.5 కిలోమీటర్లో మనకి అక్కడ యాక్చువల్గా ఈ బండింగ్ వర్క్ జరుగుతుంది సార్. రిటైనింగ్ వాల్ జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పుడు మనకి సైడ్ వాల్ క్లోజ్. నమస్కారం సార్. ఏంటో నీ పేరేంట? అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్. కీర్తన ప్రెసిడెంట్ బొమ్మరాపేట గ్రామం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాల 41 సెంట్లు సార్. మొత్తం నీ ఏరియా ఎంత ఉంది? నా ఏరియా దాదాపు 1300 ఎకరం సార్. బొమ్మరాపురం చెరువు కింద. ఏ చెరువు ఇది? గండి చెరువు సార్. గండి చెరువు 4500 ఆయకట్టు సార్ మొత్తం. దేని కింద వస్తుంది? వెలుగొండ కింద వస్తుంది. కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. గోడలకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు గున్నీళ్ళు వస్తాయి. నీళ్లు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులలో. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ సార్. ఏంటా నువ్వు రైతువా? ఎక్కడ ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా మీరు మార్కాపురం జిల్లాను కూడా మార్కాపురం రైతుల తరఫున రకాల వాంగ్ సార్ ఇది. ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప. పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్ట్ చేస్తే సార్ గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్ తప్పుగా అడిగారు రైతులందరూ నమ్మకంగా ఉన్నారు సార్. అరటి కూడా మంచిగా ఉంది. బాగా మంచిగా ఇది ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి. అవగాహన పెరగాలి. అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్లు వచ్చాయి సార్. త్రాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల చిరకాల వాంఛ. ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే పూర్తి చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా.
కొందరికి మీరు తెలుసుకున్నారు సార్ మొన్న దుర్మార్గుల పాలన చూసారు 5 ఏళ్ళు ఒక ఛాన్స్ వస్తారని ఈ తర్వాత తెలుసుకున్నారు. ఈ ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏం చెప్పండి విషయాలు. మరి దుర్మార్గులుగా పనులు గవర్నమెంట్ లైనింగ్ మన కాంక్రీట్ చేసుకుంటే తూకం వేసుకుంటే జనాలు 5 సంవత్సరాలు టికెట్ సంబంధించినది లేదు, పనులు చేయలేదు. 2,500 కోట్లు డబ్బులు పే చేయాల్సి చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడం అనేది నా జాతికి అంకితమైన మోసం చేసి ఏంటయా మీరేంటి ఇక్కడ VDR ప్రాజెక్ట్స్ అడ్వైజర్స్. ఏంటి మీరమ్మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని 200 రన్నింగ్ మీటర్లు వేస్తాం. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 mm సార్. ఇది థిక్నెస్ ఎక్కువ అవును, మీరు ఒకే మిషన్ లేదు సార్. మన దగ్గర 7 TMలు ఉన్నాయి సార్. 7 పెట్టారు. 7 పెట్టాలి. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ గా దీనికి ఏమి చేయరు కదా, కింద చేస్తాం సార్. లోపల కూడా వేస్తారు. బెడ్ లైన్ బెడ్ వేస్తారు. లైన్ వేస్తాం సార్. ఎంత లెంగ్త్ వేస్తారు బెడ్ లైన్? డెప్త్ సార్ డెప్త్ ఎంత వేస్తారు? 120 సార్. అది అది 120 సార్. ఇది స్టాండర్డా లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్, స్టాండర్డ్ హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 క్యూసెక్స్ సార్ పర్ డే. 11,580 అంటే 1 TMC. 1 TMC సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేసిందే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాను సార్. 1 TMC 45 days డ్రా చేసి మనం నల్లమల సాగర్లో స్టోర్ చేసి నల్లమల సాగర్ ఎంత ఉంది మొత్తం? 53.85 TMC సార్. అంటే నల్లమల సాగర్ 2-3 రిజర్వాయర్లు కలిపి ఉంది అన్న. ఒకటే రిజర్వాయర్లో 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తాం సార్. ఉన్నాయి కదా, కొట్టిపడియా కాకర్లో సార్ 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనకి ఆ రిజర్వాయర్ ఫామ్ అయింది సార్. దాంట్లో మనము లైవ్ స్టోరేజ్ వచ్చి 43 సార్. అంటే మ్యాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతామా? ఇంకా టోటల్ న్యాచురల్ అంతకన్నా 244 FRL సార్. అంతకన్నా పోతే సబ్మర్జెన్స్ రాదు సార్. ఎక్కువ అయిపోతుంది. సబ్మర్జెన్స్ ఎక్కువ. ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది సబ్మర్జెన్స్? ఇది 4 షోర్లో సార్ 11 విలేజెస్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇంకా ఎక్కువ పోతే ఎన్ని విలేజెస్ పెరుగుతున్నాయి ఎవరి 5 TMC? స్టాటిస్టిక్స్ అంటే నమస్కారం. ఇక్కడ ఎవరు సూపర్వైజర్? ఎవరు? నువ్వా? సురేష్. కరెక్ట్గా పనులు చేస్తున్నారా? కన్సాలిడేషన్ కరెక్ట్గా అవుతుందా? ఎంత పర్ డే ఎంత చేయగలుగుతున్నారు? ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయగలుగుతున్నారు? క్యూబిక్ మీటర్లు అంటారా ఎట్లా? రన్నింగ్ మీటర్ ఎంత చేస్తున్నారు? 200 లీటర్స్. నెలకి యావరేజ్ చొప్పున మనం 5,500 వేస్తాం సార్. లైనింగ్ వచ్చి టోటల్ మనకు 1 lakh cubic meters ఉంది సార్. 6 months ప్రోగ్రెస్ పెట్టుకొని మనం మంత్లీ 5,500 చొప్పున 16 కిలోమీటర్లు సార్. కిలోమీటర్కి 5,500 ఇప్పుడు ఇంకెంత వేయాలి ఇప్పుడు సార్. ఇప్పుడు లైన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ మధ్య స్టార్ట్ చేసాం సార్. లైన్ ఎంత వేశారు ఇప్పటికి? 4.6 నుంచి 5.3 700 మీటర్స్ వేస్తుంది సార్. ఇంకా వేయాలి సార్. లైనింగ్ వచ్చి సైడ్ వాల్ ఉంది సార్. దీంట్లో సైడ్ వాల్ వచ్చి 1,80,000 cubic మీటర్లు ఉంది సార్. అవుట్ ఆఫ్ దట్ మనం 60,000 కంప్లీట్ చేసాం సార్. ఇప్పటికి మే ఎండ్ కంతా సైడ్ వాల్ అయిపోతుంది సార్. జూన్ ఎండ్కు లైనింగ్ కంప్లీట్ చేస్తాం సార్. జూన్కి అంతా కంప్లీట్ చేసి కస్టమర్ ప్రాజెక్ట్ హ్యాండ్ అవుట్ చేస్తాం. అంటే మనకు ఫ్లడ్ సీజన్కు ఈ ఫ్లడ్ సీజన్ లో ఇప్పుడు నీళ్లు వచ్చి అప్పటికే వస్తాయి కదా? అవును సార్. జూలై ఆగస్ట్ అప్పటికి మీరు రెడీ అవుతారా? రెడీ అవుతాం 100% సార్. ఇప్పుడు అవన్నీ కట్టారు కదా, సూయిస్ కట్టారు, బైపాస్ అవన్నీ సార్ అది ఎస్పీ సార్. సూపర్ ఇది పెట్టారు, ప్యాకేజ్ పెట్టారు. ఆ వాటర్ ఆ పక్క వెళ్ళిపోతుంది కదా, ఈ రిజర్వాయర్ వదిలి పెడితే ఏమయ్యేది? ఆ రిజర్వాయర్లో కొట్టుకోవాలంటే మనం కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచుకోవాల్సి వస్తుంది సార్. ఆ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? చెరువు ఉంది సార్. చెరువు లేకపోతే ఆ చెరువు నుంచి ఎక్కడ పోతుంది? సర్ప్లస్ క్యాస్కేడ్ ఉంది సార్. ఎన్ని ఉన్నాయి? రమ్మ అది టన్నల్ది కూడా లైవ్ చేస్తాము సార్.
ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ ప్రాంతాలు? ఇది సార్ 5.3 సార్, 5.3 ఇది మనం 11,580కి డిజైన్ చేయబడింది సార్. 23 మీటర్స్ బెడ్ విడ్త్, 21.8 కిలోమీటర్స్ రన్ అవుతుంది టోటల్ కెనాలు. 45 days కు 45 TMC డ్రా చేసి మనం నల్లమల్లో స్టోర్ చేయాలని ప్రాజెక్ట్ డిజైన్ పర్పస్. ట్విన్ టన్నల్స్ సార్, అక్కడ ట్విన్ టన్నల్స్ నుంచి 11,580కి డ్రా చేయడానికి డిజైన్ చేయబడినాయి సార్. ఇది డెప్త్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 6 మీటర్స్ పోతుంది సార్ ఈ కెనాల్లో. 6 మీటర్స్ డెప్త్ ఆఫ్ ఫ్లో తోటి మనం పర్ డే 11,580 పీసెస్ డ్రా చేయగలుగుతాం సార్. రండి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది ఎంత మినిస్టర్ అంతా కొందరు